భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాయలేదని ఈ మధ్య అనేక మంది ఆ వాదనను చాలా సీరియస్‌గా మీడియాలో తీసుకొస్తున్నారు. దానిపైన దళిత ఉద్యమ నాయకులుగా మీరు ఏ విధమైన కార్యాచరణ తీసుకున్నారు? దానికి ఏ విధమైన పరిస్థితి ఉంది? ఇప్పుడు వాస్తవానికి గత అంటే రాజ్యాంగం అమల్లోకి వచ్చిన మొదటి రోజు నుండి రాజ్యాంగాన్ని వ్యతిరేకించే వాళ్ళు అనేక రకాలైన వక్రీకరణల్ని, తప్పుడు భాష్యాల్ని ప్రచారం చేస్తున్నారు. 2024లో పార్లమెంటులో గెలిచి మూడోసారి గెలిచి అధికారాన్ని చేపట్టాలని, ఆ అధికారాన్ని చేపట్టిన వెంటనే ఈ దేశాన్ని హిందూ దేశంగా ప్రకటించాలనేది బీజేపీ, ఆర్ఎస్ఎస్ యొక్క లక్ష్యం. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంది? ఈ రాజ్యాంగాన్ని తొలగించటం వాళ్ళ ఉద్దేశం. రాజ్యాంగాన్ని తొలగించటం కోసమే ఏర్పడ్డటువంటి పార్టీ బీజేపీ, ఆర్ఎస్ఎస్. హిందూ దేశంగా మార్చడం అంటేనే రాజ్యాంగాన్ని తొలగించడం. ఎందుకంటే ఈ రాజ్యాంగం అనేదాన్ని హిందూ దేశం అనేదాన్ని అంగీకరించట్లేదు. ఇది సెక్యులర్ దేశం, ఇది ఒక డెమోక్రటిక్ దేశం, ఇది ఒక రిపబ్లిక్ దేశం. ఈ సోషల్, సెక్యులర్, డెమోక్రటిక్ అనే పదాలకి, రిపబ్లిక్ అనే పదాలకి ఆర్ఎస్ఎస్, బీజేపీ వ్యతిరేకం. కాబట్టి రాబోయే రోజుల్లో మూడోసారి ఎన్నికల్లో గెలిస్తే గనక ఈ రాజ్యాంగాన్ని తీసేసే అవకాశం ఉంది. రాజ్యాంగాన్ని తీసేయాలనంటే ప్రజల్ని ప్రిపేర్ చేయాలి. ప్రిపేర్ చేయడానికి అవసరమైన వాదనే అంబేద్కర్ రాజ్యాంగం రాయలేదు. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, అంబేద్కర్ రాజ్యాంగం రాయలేదు అని చెబితే ఏమవుతుంది? దళితులు, గిరిజనులు ఎవరైతే అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కాబట్టి ఉండాలని కోరుకుంటున్నారో వాళ్ళంతా డిఫెన్స్లో పడతారు. మా అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కాదు కాబట్టి అది తీసేసినా మాకు అభ్యంతరం లేదనే ఒక మానసిక స్థితిని కలిగిస్తారు. దాని వెనకాల ఉన్న స్ట్రాటజీ. ఇక్కడ రాజ్యాంగాన్ని ఎవరు రాశారు అనే దానికి సంబంధించిన అన్ని అఫీషియల్ డాక్యుమెంట్స్ పార్లమెంట్లో ఉన్నాయి, ఆన్లైన్లో ఉన్నాయి, రాజ్యాంగ సభ చర్చలు అన్నీ కూడా ఉన్నాయి. వీళ్ళు అంటున్నది ఏంటంటే సుమారు ఒక 22 కమిటీలు వేశారు. ఆ 22 కమిటీలు వాళ్ళ రెజల్యూషన్స్ పంపించారు. ఈ రచనా సంఘం అనేది వాటన్నింటినీ కోడ్ చేసి వాటన్నింటినీ ఒక కూర్పులోకి తీసుకొచ్చి వాటిని సబ్మిట్ చేసింది తప్ప అంబేద్కర్ ఒకడే రాసింది కాదు ఇది అనేది వాళ్ళు చెప్తున్నటువంటి వాదన. వాస్తవానికి అంబేద్కర్ కూడా నేనొక్కనే రాసిన అని చెప్పలేదు. అంబేద్కర్ చేసింది ఏమిటి? అంబేద్కర్ రావడానికన్నా ముందు ఒక రాజ్యాంగాన్ని బిఎన్ రావు తయారు చేశారు. మీరు ఆ చిత్తు కాపీని మన ఆన్లైన్లో కూడా చూడొచ్చు. అది ఎందుకు పనికిరాని డాక్యుమెంట్. దానికి కనీసము ఒక రాజ్యాంగానికి ఉండాల్సినటువంటి లక్షణాలు ఏవి కూడా లేవు. అంతెందుకు 1930లో ఒక కమిటీ వేశారు, మోతీలాల్ నెహ్రూ కమిటీ. మీకు ఎలాంటి రాజ్యాంగం ఉండాలో చెప్పండి అని సైమన్ కమిషన్ వచ్చినప్పుడు సైమన్ కమిషన్ గో బ్యాక్ అని అన్నారు. వీళ్ళందరూ ఆనాడున్నటువంటి అగ్రకులాల వాళ్ళు సైమన్ కమిషన్ గో బ్యాక్ అని అన్నప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఒక ప్రతిపాదన పెట్టారు, మీకు ఎలాంటి కాన్స్టిట్యూషన్ కావాలో రాసివ్వండి అన్నారు. దాన్ని నెహ్రూ రిపోర్ట్ అని అంటారు. మోతీలాల్ నెహ్రూ ఆధ్వర్యంలో ఒక కమిటీ వేసి సబ్మిట్ చేశారు, మాకు ఇలాంటి కాన్స్టిట్యూషన్ కావాలి అని. బ్రిటిష్ వాళ్ళు ఏమన్నారంటే అసలు దీనికి కాన్స్టిట్యూషన్కు ఉండే లక్షణాలు ఏమీ లేవు, దీనికి ఆ క్యారెక్టరే లేదు, కాబట్టి ఇది పనికిరాదని చెప్పి పక్కకేసి మళ్ళీ 1935 యాక్ట్ని తయారు చేసేటప్పుడు అంబేద్కర్ గారిని కీలకంగా కూర్చుండబెట్టారు. అప్పుడు జరిగిన చర్చలు అన్నీ కూడా అంబేద్కర్ రైటింగ్స్లో రికార్డ్ అయ్యి ఉన్నాయి. 1935 సెకండ్ ఇండియా యాక్ట్ అంటారు దాన్ని. ఆ యాక్ట్ని తయారు చేసేటప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ని స్క్రూటినీ చేసి తన ఒపీనియన్స్ని చెప్పినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. ఒక పక్కన బ్రిటిష్ వాళ్ళు నియమించినటువంటి అధికారులు, మరొక పక్కన మనం కూర్చున్నట్టే అంబేద్కర్ కూర్చుంటే వాళ్ళ ముందు అన్ని పార్టీల వాళ్ళు, అన్ని సంఘాల వాళ్ళు, అన్ని రకాలైనటువంటి సంస్థల వాళ్ళు వచ్చి వాళ్ళ ఒపీనియన్స్ చెప్పారు. డెలిబరేషన్స్ జరిగాయి. ఆ సందర్భంగా ఈయన క్రాస్ ఎగ్జామిన్ చేశారు. ఆ క్రాస్ ఎగ్జామిన్ చేసిన తర్వాత రూపొందినటువంటి ఒక డాక్యుమెంటే సెకండ్ ఇండియా యాక్ట్. అది కాన్స్టిట్యూషన్. ఆ కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి బేసిక్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో ఆ స్ట్రక్చరే 1950లో ఉన్నటువంటి కాన్స్టిట్యూషన్లోకి తీసుకొచ్చారు, వచ్చింది. అది తీసుకురావడాన్ని చాలా మంది విమర్శించారు. టంగుటూరి ప్రకాశం పంతులు అనేట ఆయన ఇందులో కొత్తదనం ఏమున్నది, 1935 చట్టంలో ఉన్న ఆ రాజ్యాంగంలో ఉన్న అంశాలే ఈ రాజ్యాంగంలో ఉన్నాయి,
ఇందులో కొత్తగా రాసింది ఏమున్నది అని చెప్పి ఆయన ఆ రోజు అభ్యంతరం చెప్పాడు. దిశోకాళ్ళు రండిరా కాల్చండిరా దమ్ముంటే అని చెప్పి చొక్కా విప్పి చూపించాడని చెప్పి మనం చదువుకున్నటువంటి టంగుటూరి ప్రకాశం పంతులు, ఆయన కూడా అడ్వకేట్, కాన్స్టిట్యూషనల్ లా చదువుకున్నాడు. ఆయన ఆ సభలోనే చెప్పాడు, రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు ఆయన చెప్పిన మాట ఏంటంటే, నేను కూడా కాన్స్టిట్యూషనల్ స్పెషలిస్ట్నే, నాకు కాన్స్టిట్యూషనల్ లా తెలుసు, ఇందులో కొత్తగా అంబేద్కర్ రాసినది ఏది లేదు అని చెప్పి అన్నాడు ఆయన. అప్పుడు అంబేద్కర్ ఏమన్నాడంటే 1935 చట్టంలోని మేజర్ పార్ట్ తీసుకోవడం అనేది తప్పేమి కాదు, ఎందుకంటే అది అనేక పోరాటాల ఫలితంగా రూపొందినటువంటి రాజ్యాంగము.